రేపు మోక్షాద ఏకాదశి. ఉపవాసం, పూజ, నియమాలు, గీత పఠన ఫలితం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో మోక్షాద ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఉపవాసం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. మోక్షాద ఏకాదశి, గీతా జయంతి ఒకే రోజున వస్తాయి. మోక్షాద ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల యాగానికి సమానమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. 2023 సంవత్సరంలో మోక్షాద ఏకాదశి డిసెంబర్ 22 శుక్రవారం జరుపుకోబోతున్నారు. అయితే ఈసారి మోక్షాద ఏకాదశి తిథి 2 రోజుల పాటు ఉండబోతోంది. జీవితంలోని అసూయ, అహంకారం మొదలైన వాటి నుంచి ముక్తిని ఇచ్చే ఏకాదశిని మోక్షాద ఏకాదశి అంటారు. ఏ భక్తుడు నిజమైన విశ్వాసంతో, నియమాలతో, భక్తితో మోక్షాద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడో, కథను విని భగవంతుణ్ణి పూజిస్తాడో, ఈ వ్రత ప్రభావంతో అన్ని రకాల పాపాలు నశిస్తాయి. మోక్షాద ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడిని శ్రీమద్ భగవద్గీతని ఉపదేశించాడు. ఈ కారణంగా ఈ రోజున శ్రీకృష్ణుడి రూపమైన విష్ణువు, లక్ష్మీదేవి, దామోదర రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున గీతను పఠించడం చాలా ఫలప్రదంగా భావిస్తారు. మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక మోక్షాద ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? మోక్షాద ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల పాపాలు నశించడమే కాకుండా సంతానం, సంపద, అదేవిధంగా వివాహం మొదలైన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. శ్రీ మహావిష్ణువు అపారమైన అనుగ్రహం భక్తులపై నిలిచి ఉంటుంది. మరణానంతరం వైకుంఠ లోకానికి కూడా చేరుకుంటుంది. మోక్షాద ఏకాదశి రోజున కేవలం శ్రీమద్ భగవద్గీత, గీతా పఠనం, గీతా దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొంది జీవితంలో విజయం సాధిస్తారు. శాస్త్రాల్లో మోక్షాద ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల చాలా మంచిదని భావిస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల అనేక ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని చెబుతారు. మరి మోక్షాద ఏకాదశిని ఎలా పూజించాలి? ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టేవారు ద్వాదశి తిథికి ఒక రోజు ముందు, సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకో. మోక్షాద ఏకాదశికి ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని తీసుకోవడంతో ప్రారంభించాలి. మాంసం, మద్యం మొదలైనవి తీసుకోకూడదు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి ఈ నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షని చేపట్టాలి. దీని తర్వాత ఇంటి పూజా గదికి వెళ్లి నియమనిష్టల ప్రకారం విష్ణువు, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని దామోదర రూపాన్ని పూజించాలి. ఆ తర్వాత పూజ గదిలో గీత మొదలైన వాటిని చదవాలి లేదా వినాలి. ఆ తర్వాత ఓం వాసుదేవాయ నమః లేదా శ్రీ దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విష్ణువును పుష్పాలు, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించాలి. పసుపు, పండ్లు, పువ్వులు సమర్పించాలి. విష్ణువుకి నీరు లేదా పంచకంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత విష్ణువు, శ్రీకృష్ణునికి గంగాజలాన్ని సమర్పించండి. తర్వాత నల్ల నువ్వులు, తులసి ఆకులు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. కన్నయ్యకు వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా మోక్షాద ఏకాదశి రోజున పూజన చేయాలి.